హాయ్ అందరికీ నమస్కారం. నీట్ 2026 ఎగ్జాము కొన్ని గంటల ముందు కంప్లీట్ అవ్వడం జరిగింది. మరి ఈ నీట్ 2026కి సంబంధించి ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఎట్లా ఉంది? దీనికి సంబంధించిన కట్ ఆఫ్ గురించి ఏ విధంగా ఆలోచన చేయాలి? అనేటువంటి క్వెషన్స్ అందరి మదిలో ఉంటాయి. మరి దీనికి సంబంధించి ఎగ్జామ్ రాసినటువంటి పిల్లలు ఏం చెబుతున్నారు? అనేటువంటిది ఒకసారి చూస్తే పిల్లల యొక్క అభిప్రాయం ఎప్పుడూ కూడా వాళ్ళ ప్రిపరేషన్‌కి అనుగుణంగా ఉంటూ ఉంటుంది. కాకపోతే ఎక్కువ మంది పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసేటువంటి ఒపీనియన్స్, వాళ్ళు అప్పుడు రాసినటువంటి ఎగ్జామ్స్ అంటే గ్రాండ్ టెస్ట్‌లు అది కూడా చూసి, ఇప్పుడు రాసినటువంటి ఎగ్జామ్‌కి సంబంధించి వాళ్ళ అభిప్రాయాన్ని కోరిలేట్ చేసినప్పుడు కొంతవరకు మనకి సరైనటువంటి సమాచారం వస్తుంది. సో, ఆ విధంగా చేసిన తర్వాత మనం చెప్పగలిగినటువంటి కొన్ని పాయింట్స్ ఏమిటంటే 2025కి సంబంధించి ఫిజిక్స్ చాలా టఫ్‌గా ఉండటం. నీట్ ఎగ్జామ్‌కి సంబంధించి 2024తో పోల్చినప్పుడు చాలా టఫ్‌గా 2025 ఉండటం. ఆ విధంగానే దానికి తగ్గట్టుగానే కట్ ఆఫ్స్ కూడా చాలా వేరియేషన్ రావటం జరిగింది. కానీ ఇప్పుడు 2026కి సంబంధించినటువంటి పేపర్ ఓవరాల్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నటువంటిది 2025తో కంపేర్ చేయకూడదు కానీ, అలాగని 2024 లాగా ఈజీగా లేదు. మోడరేట్‌గా ఉంది. ఎందుకు అంటే ఈవెన్ బయాలజీలో కూడా కొన్ని క్వెషన్స్ తెలిసినప్పటికీ కూడా కొంత ఆన్సర్ చేయడానికి ఎక్కువ ఆలోచించాల్సినటువంటి సమయం పట్టింది. సో, అంత ఈజీగా డైరెక్ట్‌గా ఆన్సర్ చేసేటువంటి అవకాశం దొరకలేదు కాబట్టి అక్కడ టైం ఎక్కువ తీసుకుంది అనేటువంటిది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమిటంటే స్టేట్మెంట్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ యూజువల్ రేషియో కన్నా ప్రపోర్షనేట్‌గా చూస్తే కొంత ఎక్కువగా అనిపించింది కాబట్టి, అది కూడా లెంథీగా అవ్వటానికి. అంటే అలా కొన్ని క్వెషన్స్ జనరల్‌గా సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ క్వెషన్స్ బాగా చదివినటువంటి పిల్లలు సడెన్‌గా అంటే చూసిన వెంటనే డైరెక్ట్‌గా ఆన్సర్ చేస్తారు. సిలబస్ బాగా ప్రిపేర్ అయినటువంటి పిల్లలు. వాళ్ళు కూడా మరొక్కసారి ఆలోచించి ఒక 30, 40 సెకన్లు కొంచెం ఇంకొకసారి మరలా ఆలోచించి రాయాల్సినటువంటి సందర్భంగా అనిపించింది అని చెప్తూ ఉన్నారు. మరిక ఫిజిక్స్‌కి సంబంధించి ఓకే. ఇట్స్ ఓకే. బట్ మరి ఆ 2025 రాసి మరలా 2026 రాసినటువంటి వాళ్ళ పిల్లలు చెప్తున్నటువంటి 2 ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళు. సో, దానికి దీనికి అసలు కంపారిజనే లేదు. సో, పర్వాలేదు బానే రాశారు. కాకపోతే ఇక్కడేంటంటే ఎక్స్‌పెక్టెడ్‌గా చాలా స్పీడ్‌గా చేసేటువంటి కొన్ని ఏరియాస్ అంటే బయాలజీలో కొన్ని ఏరియాస్ గాని, కెమిస్ట్రీలో కొన్ని ఏరియాస్ గాని, ఈ స్టేట్మెంట్ క్వెషన్స్ వల్ల కొన్ని డిఫరెంట్ క్వెషన్స్, డిఫరెంట్ మోడల్స్ రావటం వల్ల కొంచెం ఆలోచించి రాయాల్సినటువంటి అవసరం ఏర్పడింది కాబట్టి, కొంచెం లెంథీగా అనిపించింది. సో, మరి అంత ఈజీగా అనిపించలేదు అనేటువంటిది పిల్లలు చెబుతున్నటువంటి మాట. నేను ఇందాక చెప్పినట్టుగానే పిల్లలు వాళ్ళ ప్రిపరేషన్‌కి అనుగుణంగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెప్తూ ఉంటారు. సో, మనం ఎక్కువ మందితో మాట్లాడినప్పుడు వాళ్ళ క్రిందటి గ్రాండ్ టెస్ట్‌లు, ఇప్పుడు రాసినటువంటి టెస్ట్‌కి సంబంధించి 2 అభిప్రాయాలకు అనుకున్నప్పుడే ఒక మనకి స్పష్టమైనటువంటి ఇదొస్తుంది. మరిక లాస్ట్ క్వెషన్ ఏమనిపిస్తుందంటే, దీనికి కట్ ఆఫ్‌కి సంబంధించి ఏ విధంగా మనం ఆలోచించుకోవాలి అనేటప్పుడు నిజంగా ఇది ఇంపార్టెంట్ క్వెషన్. 2025 కట్ ఆఫ్స్‌ని చూడకుండా 2024, 2023, 2022 అంటే కొంచెం ఆ మోడరేట్‌గా ఉన్నటువంటి. అలాగని 2024కి వచ్చేటప్పటికి మరింత ఈజీగా ఉంది. సో, అక్కడ 24, 23, 22 వీటికి ఉన్నటువంటి ఆ మూడింటిని అనలైజ్ చేసుకొని మనం కట్ ఆఫ్‌కి సంబంధించి ఒక అంచనాకి రావచ్చు. సో, 2025ని చూసి కట్ ఆఫ్ చూడవద్దు అనేటువంటిదే ఇక్కడ నేను ఇవ్వగలిగినటువంటి సలహా. సో, ఇది ఏదేమైనప్పటికీ చాలామంది రాత్రులు, పగలు ఎన్నో గంటలు పడినటువంటి కష్టం ఇది. నీటికి సంబంధించి. సో, డాక్టర్ కావాలనేటువంటి కలను సొంతం చేసుకోవటానికి పడినటువంటి కష్టం. ఏమైనప్పటికీ అందరికీ కూడా ఈ యొక్క ఎగ్జామ్‌ని పూర్తి చేసిన పిల్లలందరికీ కూడా ఒక్కసారి కంగ్రాచ్యులేషన్ చెబుతూ, మీరనుకున్నట్టుగా మీ ఫలితాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ